బయట బయట చల్లగా ఉంది. అమ్మమ్మ టీవీ చూస్తున్నాడు. అమ్మమ్మ బయట బయట చల్లగా ఉంది అన్న టీవీ కావాలా ఇప్పుడు? సరే, ఒక 5 నిమిషాలు ఆగలేవా? సరే తీసేసుకో, నేను కూడా తాగుతా. టీవీని డిస్టర్బ్ చేసేది బాగానే ఉంది కానీ దీంట్లో బ్రెడ్ కూడా కావాలిగా. ఉత్తటి ఎలా తాగుతాం? మా పిల్లకి లేనిపోని వస్తాయి అమ్మా. పాలు బాగా చిక్కగా ఉన్నాయి. చక్కనైనా చిక్కనైనా చుక్కలాంటి కోయిల, చక్కెర లాంటి ఉక్కెర లాంటి ముక్కెర లాంటి కోయిల, జక్కనైనా చెక్కలేని చెక్కిళ్ళున్న కోయిల, ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి చిక్కుకుపోతా కోయిల. కింద చూసుకోకుండానే నేను లైటర్ కొడుతున్నా. ఆటకున్న ప్రేమ నిప్పు ఆరదు, గట్టి మీద నిద్రేమో వాళ్ళదు కోయిల. ఇలా చాపత్తలా కొంచెం నేను అల్లము పొట్టంతా గీకి ఎండబెట్టి వేసుకుంటా అండి. మీరు కూడా కావాలంటే అలా వేసుకోవచ్చు, బాగుంటుంది. నువ్వు లేకపోతే దిక్కుతో చదు, చల్లగాలి కూడా ఇటు వీచదు, ఈ మనసిక ఎవరికి ఇవ్వదు, నిన్ను వదిలెక్కడికి వెళ్ళదు. కొంచెం ఇలా చేసుకుందాం, బాగుంటుంది సాయంత్రం టైంలో. ఇలా ఒకటి వేసుకుంటే సరిపోతుంది. చిక్కనైనా చుక్కలాంటి కోయిల, చక్కెర లాంటి ఉక్కెర లాంటి ముక్కెర లాంటి కోయిల, జక్కనైనా చెక్కలేని చెక్కిళ్ళున్న కోయిల, ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి చిక్కుకుపోతా కోయిల. మీకు ఒకటి చూపిస్తా అండి. నేను ఆ టీ అయ్యేంత వరకు. ఈరోజు కుడుముల పండుగ అంటారు కదండి, అవే ఇవి. ఇలా సద్దపిండితోని మేము ఇంత పెద్ద పెద్దగా చేస్తాం అన్నట్టు. కాకపోతే ఇది చేసేది ప్రాసెస్ మళ్ళీసారి చూపిస్తాను నీకు మీ అందరికీ. ఇవి ఇంత పెద్దగా ఉంటాయి, గడ్డి పెట్టి చేస్తాను నేను. మామూలుగా ఇడ్లీ పాత్రలో అలా చేయను. టేస్ట్ ఉంటాయి బాగా. ఇడ్లీ పాత్ర కంటే ఇడ్లీలాగానే ఉంటుంది కాబట్టి నేను గడ్డి పెట్టి మంచిగా, నేను ఇక్కడ పెద్ద మనుషులు ఎలా చేసారో అలా చేసిన అన్నట్టు. నేను కాటు కట్టుకున్న నీ కన్నులే, చేతిలోన జల్లనే వెన్నెలే, మూట కట్టి దాచుకుంటానులే. ఓ ఓ ముద్ద బంతి లాంటి నీ నవ్వులే, జారుతుంటే ఏరుకుంటానులే, దండలాగా అల్లుకుంటానులే. ఓ చెప్పడం మర్చిపోయిందండి, ఇవి చేయడం కూడా నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా. ఇవన్నీ ఈ కుడుములు ఎలా చేయాలనేది మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా అన్నట్టు. నా ప్రాణం నీది కదే, నీ ధ్యానం నాది కదే, అరుదైన ప్రేమ కదే, నిజంగా మనదే. నువ్వు అందమైన అందమైన ఆడపిల్లవే, కొత్త అసలేవో రేపుతున్న అగ్గి పుల్లవే, చక్కనైనా చిక్కనైనా చుక్కలాంటి కోయిల, చక్కెర లాంటి ఉక్కెర లాంటి ముక్కెర లాంటి కోయిల, చక్కనైనా చెక్కలేని చెక్కిళ్ళున్న కోయిల, ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి చిక్కుకుపోతా కోయిల. మా మనవరాలు అడిగినందుకు నాకు కూడా టీ కావాలనిపించింది. అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు, కంటి మీద నిద్రేమో వాళ్ళదు కోయిల. హాయ్ కోయిల, కోయిల హాయ్ కోయిల, పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు, దాచమంటే చెల్లిండ చాలదు.
పోదాం పా. టీవీ చూసుకుంటే తింటే కొంచెం టైం పాస్ అవుతుంది. బ్రెడ్ తినాలి కదా. ఆడదు చక్కనైన చిక్కనైన చుక్కలాంటి కోయిల, చక్కెర లాంటి ఉక్కెర లాంటి ముక్కర లాంటి కోయిల, చక్కనైన చక్కలేని చెక్కెళ్ళున్న కోయిల, ఎక్కడికెళ్తే అక్కడికొచ్చి చిక్కుకుపోత కోయిల. కోయిల హాయ్ కోయిల, కోయిల హాయ్ కోయిల, కోయిల హాయ్ కోయిల. అది ఇది మా మినీ డైనింగ్ టేబుల్ అండి. మా మనవడు అల్లరి పిల్లడు ఒక పండు తెచ్చిండు, దీన్నే పెట్టిండు. ఒకటి చెప్తే 2 చేస్తాడమ్మా మా మనవడు. ఇటు చూడు, ఇటు చూడు. నీ ముందు కోయిలాని పెట్టుకొని దానంట సాయంత్రం పూట ఏదో ఒకటి స్నాక్స్ తినాలని బ్రెడ్ తెచ్చింది. అస్సలు మ్యాచ్ అవ్వవు, బట్ స్టిల్ నేను నీ వావ్, ఇలా చేయడం వల్ల టీ చాలా బాగుందండి. ఎటువు సూపర్. సూపర్ గైస్. సో ఇది మా ఈవినింగ్ చాలా ఉన్నప్పుడు మేము చేసుకునే స్నాక్స్ అన్నమాట ఇవి. అలాగే ఇది మా డైలీ బ్లాగ్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియోస్ ఉన్నాయి. కోయిల హాయ్ కోయిల, ఈ పార్ట్ 1 అనమాట. ఇంకా చాలా డైలీ బ్లాగ్స్ అయితే మీకు అప్డేట్ చేస్తుంటాం. సో చక్కనైన చుక్కలాంటి కోయిల, చక్కెర లాంటి ఉక్కెర లాంటి let's బయలోనే